నైట్ డిన్నర్లో మాత్రం రైస్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే, మధ్యాహ్నం లంచ్లో రైస్ తినొచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ మీరు క్రికెట్ లవర్స్ ఉంటే దాని సందర్భంలో చెప్తాను. క్రికెట్ టీమ్ మనది ఈ మధ్యలో అమ్మాయిలు కూడా గెలిచేశారు వరల్డ్ కప్. సో బెస్ట్ క్రికెట్ టీం కావడానికి మీకు ఓన్లీ బ్యాట్స్మెన్ బెస్ట్ ఉండాలా, ఫీల్డర్స్ బెస్ట్ ఉండాలా, వికెట్ కీపర్సా, ఆర్ ఆల్ టుగెదర్ ఆల్రౌండర్ కదా? సో మీరు అన్నం పెట్టుకున్నప్పుడు ప్లేట్లో థాలీ సిస్టమ్, మన ఇండియన్ థాలీ సిస్టంలో లాగా చిన్న చిన్న గిన్నెలు పెట్టేసుకొని మధ్యలో రైస్ పెట్టేసుకొని, ఆ కటోరీస్లో అని అంటారు నార్త్ ఇండియాలో, సో అలా పెట్టేసుకొని ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో పప్పు, వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్స్, తర్వాత ఆకుకూర కాయగూర సపరేట్గా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, పప్పులోనే అన్నీ వేసేసి ఈ రోజుకి ఇదే అని ఫినిష్ చేస్తారు. అలా కాదు, సపరేట్గా వెజిటేబుల్ ఉండాలి. ఒకవేళ చూస్తే వెజిటేబుల్స్లో కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఏది తినాలి ఏది తినొద్దు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా భూమిలో నుంచి వచ్చేటివన్నీ దుంపలు అంటాం, స్టార్చీ ఫుడ్స్, అది తింటే మాత్రము షుగర్ పెరుగుతుంది. సో తగ్గివ్వండి.